వెల్కమ్ టు E6 టీవీ న్యూస్. జగిత్యాల జిల్లా ఎంసీహెచ్ ఆసుపత్రిలో నిర్లక్ష్యం వెలుగు చూసింది. డిశ్చార్జ్ అయిన బాలింతకు అమ్మ ఒడి వాహనం అందుబాటులో లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. డెలివరీ తర్వాత డిశ్చార్జ్ అయిన మహిళను ఇంటికి తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది వాహనం అందిస్తామని చెప్పారు. అయితే వాహనం ఆలస్యం అవుతూనే ఉండటంతో కుటుంబ సభ్యులు పలుమార్లు అధికారులను సంప్రదించినా ఎలాంటి స్పందన రాలేదంటూ కుటుంబం ఆరోపిస్తోంది. వాహనం కోసం బాలింత సుమారు 2 గంటలకు పైగా ఆసుపత్రి ప్రాంగణంలోనే వేచి చూసినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు వర్షం, చలితో చిన్న పిల్ల మరియు బాలింత తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సిబ్బంది నిర్లక్ష్య ధోరణి మార్చుకోలేదంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు తీవ్ర చలిని తట్టుకోలేక శిశువుతో సహా బాలింత ఆటో రిక్షాలో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. सोहेल इधर आओ, इधर नहीं दिख रहा, अंधेरा हो गया, इधर का जरूरत नहीं है ना. कंटिन्यू करो, रिपीट. ఈ ఘటనపై స్థానికులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆసుపత్రి నిర్వహణలో ఉన్న లోపాలను వెంటనే సరిచేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. అమ్మ ఒడి వాహనం 24 గంటలు అందుబాటులోనికి ఉండాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ అమల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ప్రజలంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ స్పందించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.